Hey guys, I'm Arun and welcome back to my channel Sana Editing. So friends, ఈ రోజు మనం ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ట్యుటోరియల్స్ నేర్చుకుందాం. Let's start our episode. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఎడిట్ చేయాలనుకున్న ఫోటోని స్నాప్సీడ్ యాప్లో ఓపెన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ టూల్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవాలి. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ ఒపెసిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని దీన్ని ఫుల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ పైన ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని కింద సెట్టింగ్స్ 100 ఉండేలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేసుకోవాలి. అప్పటి వరకు వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. Up into a creature, and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus good enough, nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me, but let's be real anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough, nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me, but let's be real anxiety can foggy all this stuff. It sucks when you finally feel like giving up. Oh God, no luck, everything feels like you're sticky stuck. I'm lost, handcuffed to the bed where I sleep, don't give a fuck. Can't stop, unplug, feeling overwhelmed, I think I've had enough. Gotta find a way to get some energy, gotta find someone who's a good friend of me. I need purpose to make it all worth it, I'm still searching and I'm still learning. I want a life that's filled with memories, not a life with regret in front of me. I need focus to keep me from hopeless psychosis if I keep moping. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear. సో ఫ్రెండ్స్, ఇలా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో రైట్ క్లిక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు లెన్స్ బ్లర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని దీన్ని జూమ్ని తగ్గించుకొని ఇక్కడ కిందికి ఇలా వచ్చేలా ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం పైన ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేసుకొని మిడిల్ బ్రష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫేస్ మీద బాడీ మీద ఉన్న బ్లర్ని ఎరేజ్ చేసుకోవాలి. Sometimes it could be a little tough, I just need to feel like the end's in sight for me, but let's be real anxiety can foggy all this stuff. I got nightmares in my head, I fear. సో ఫ్రెండ్స్, ఇలా బ్లర్ మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని స్ట్రెచర్ ఉంది కదా, దీన్ని 20 ప్రెస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ని 50 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ HDR స్కేప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేచర్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఫిల్టర్ స్ట్రెంత్ని 10 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సాచురేషన్ని 30 ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్టివ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ని తగ్గించి బ్రైట్నెస్ని ఒక 35 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం.
ఫైనల్గా మన ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇలా మన ఫోటోని చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. Could be a little tough, I just need to feel like the end's in sight for me. But let's be really real, anxiety can foggy all this stuff. It sucks.